హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 38 సైజ్ బ్లౌజు డిజైనర్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత నార్మల్గా బ్లౌజు షింక్ చేసి మనము ఐరన్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి మాత్రము ఇలా లేస్ అనేది ఉంది కాబట్టి మనకు జాయింట్స్ వస్తాయి. ఇది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కొత్త వారి కోసం ఈ వీడియో అనేది అయితే చూపిస్తున్నానండి. ఇలా జాయింట్ వచ్చినప్పుడు వన్ సైడ్కి అనేది వేసుకోకుండా 2 సైడ్స్కి అనేది వేసుకోవాలండి. దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ కొలతలు అనేది చూద్దాము. ఇది వచ్చేసి 4వ భాగము 9.5 అంటే 9.5 అనేది అయితే ఉందన్నమాట. ఇట్లా 4 భాగాలు అనేది మీరు మెజర్ చేసుకోండి. 38 అనేది వస్తుంది. సైడ్కి అనేది మార్జిన్ కోసం 2 ఇంచ్ అనేది మనం వదులుకోవాలి. అలాగే 4వ భాగం వచ్చేసి 8.5 అనేది వేస్ట్ అంటే నడుము లూజ్ అనేది ఉంది. ఇక్కడ మార్జిన్తో సహా ఇక్కడ నుంచి మనకు డాట్ అనేది 4 ఇంచ్ వరకు అయితే వేసుకోవాలి. అలాగే పావు తక్కువ 6 అనేది మనకు ఈ షోల్డర్ విడ్త్ అనేది ఉందన్నమాట. ఇలా మనకు అనేది ఇక్కడ లాస్ట్ వరకు కాకుండా ఇక్కడ మనం మార్జిన్ కోసం వదులుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 అనేది మనకు 5.5 ఆర్మ్ హోల్ లెంత్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా నెక్ వచ్చేసి 2.5 2.5 అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకు నెక్ మార్జిన్ అనేది వదులుకున్నాం కదా, 1/2 ఇంచ్, ఇక్కడ 9 అనేది ఉంది. కొంచెం మనం కిందికి పెట్టుకోవాలి. డిజైనర్ బ్లౌజ్ కోసం 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత లెంత్ అనేది 3 ఇంచెస్కి మనం విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 అంటే 3.5 ఇంచ్ అనేది మనకు కింద లెంత్ అనేది వస్తుందన్నమాట. డిజైనర్ బ్లౌజ్కి సరిపోతుందన్నమాట. మొత్తం నెక్ వచ్చేసి 9.5 అయితే ఉందండి. ఈ విధంగా మనము కొలతలన్నీ తీసుకున్న తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కిందికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలా నెక్ అనేది వస్తుంది. మనము పేపర్ క్యాన్వాస్తో ఎలా కటింగ్ చేసుకోవాలి నీట్గా అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను రఫ్గా చూపించాను. ఇక్కడ వచ్చేసి మనం పేపర్ క్యాన్వాస్ డిజైన్ కటింగ్ చేసుకోవడం కోసం డబల్ మీద ఇట్లా 5 ఇంచ్ అనేది తీసుకోవాలంటే సింగిల్గా 10 ఇంచ్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా మనము సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్ పొడవు చూసుకోవాలి. మనం ఏదైతే బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామో పైనుంచి పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ అనేది మనకు 2.5 వెడల్పు అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ పొడవు వచ్చేసి 10 ఇంచ్ అనేది వస్తుందన్నమాట. మార్జిన్తో కలుపుకొని 9.5 అనేది మనకు నెక్ లెంత్ కదా, మొత్తం మార్జిన్లోకి వదులుకొని మనం ఈ విధంగా మార్జిన్తో కలుపుకొని మనం ఈ విధంగా 10 ఇంచ్కి అనేది పెట్టేసుకోవాలి. అంటే మనకు 9.5 అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 3 ఇంచ్కి అనేది విడత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనము డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న స్కేల్ తీసుకుని ఈ విధంగా మనకి యథావిధిగా నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనకు డిజైన్ ఏదైతే కావాలనో దాన్ని మనము డ్రా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొలతలు అనేవి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి ఎలా కావాలన్నా అలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడి నుంచి నేను అనేది కొంచెం షేప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఇలా మనము లోపల వైపు మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 మాత్రమే రావాలండి. ఈ విధంగా ఇక్కడ నేను అందాజుగా ఇలా చూపిస్తున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనకు వివరంగా చూపిస్తాను. ఈ విధంగా మనము ఇలాంటి డిజైన్ కోసం నెక్ అనేది కరెక్ట్గా మనకు కింద అనేది ఎక్కువ రాకుండా మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచ్ వరకు కానీ 2.5 వరకు కానీ ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ వెడల్పు అనేది కింది పక్కకు మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా అనేది తీసుకుని మనం కటింగ్ చేసుకోవాలండి.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ మనకు మొత్తం కటింగ్ చేసుకున్నట్లయితే నెక్ విడ్త్ అనేది వెడల్పు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది 2 స్టెప్పులు అన్నమాట. ఇక్కడ నేను 3 అనేది వేసాను కదా, ఇక్కడ నుంచి ఒక 2 స్టెప్పులు అనేది తీసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. మనకి మనం ఓపెన్ చేసే వరకు 3 స్టెప్స్ అనేవి వస్తాయి, 3, 4కి వస్తాయి అన్నమాట. ఈ విధంగా వస్తాయి. మనం ఇంకా కొంచెం లోతుగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను లైట్గా ఈ విధంగా పెట్టమన్నారు కాబట్టి ఇలా కటింగ్ అనేది చేశాను. ఇలా మనకు వస్తుందన్నమాట నెక్. ఇప్పుడు మనం వచ్చేసి సైడ్కి అంతా కటింగ్ చేసుకోవాలి. సైడ్కి అనేది మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పులో మనకు ఉండేటట్లు మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. దీన్ని మనం ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్ కోసం ఈ విధంగా అనేది ఎలా థ్రెడ్ పెట్టుకోవాలి ఇన్విజిబుల్గా అనేది అయితే నేను చూపిస్తాను. ఇలా మనము ఒక క్లాత్కి అనేది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత పై పక్క అనేది నీట్గా ఇట్లా సైడ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వారికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అనేది ఉంటుంది. స్కిప్ చేయకుండా మీరు చూసి నేర్చుకోండి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది. ఈ విధంగా మనకు వేస్ట్ సైడ్ పీస్ అంతా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇట్లా సగానికి మనము ఫోల్డింగ్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇన్విజిబుల్గా మనం అనేది లోపల నుండి మనకు థ్రెడ్ అనేది బయట అనేది లేకుండా మనం నాట్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకు మిగిలిన పీస్ అనేది కొద్దిగానే ఉంది కాబట్టి దీంట్లో అనేది మనము ఇలా తీసుకొని మనకు అనేది ఈ విధంగా లట్కన్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత నెక్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది నేను చూపిస్తాను. ముందుగా మనం అనేది ఇలా పెట్టుకుంటే మనకు థ్రెడ్ అనేది జారిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ అనేది మనకు నెక్ మీద మనకు సపరేట్గా మనము స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకు భుజం మీద కూడా మనం ఎక్కడైతే నాట్ పెడతామో అక్కడ మనకి కుచ్చుకున్నట్టు ఒత్తుకున్నట్లు కూడా ఉంటుందన్నమాట. నేను బొటిక్ పద్ధతిలో మీకు అనేది చూపిస్తున్నానండి. ఇలా మనకు కదలకుండా మనం అనేది ఇట్లా పిన్ అనేది పెట్టేసుకోవాలి. కింద కూడా స్ట్రైట్గా చూసుకొని మనకు సగానికి మనం అనేది ఇలా పెట్టేసుకుని ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకుని ఇలా రఫ్ అనేది చేసుకొని చిన్న కుట్టు పెట్టేసుకొని మనం అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకొని ఇటు సైడ్ కూడా మనకు ఒకే విధంగా అనేది హెచ్చు తగ్గులు అనేది రాకుండా నాట్ అనేది వస్తుంది. అలాగే లోపల నుండి మనం ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది అంటారు, ఇట్లా వేసుకోవడంని ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు ఇక్కడ అనేది మనకు షోల్డర్ మీద కదా మనకి ఇది వచ్చేది, అక్కడ అనేది మనకు తట్టుకోకుండా కుచ్చుకోకుండా అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా మనము కచ్చాస్ అనేది పెట్టుకుని నీట్గా ఇట్లా ఫినిషింగ్ చేసుకుని ఐరన్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ ఐరన్ అనేది చేసుకొని లోపల సైడ్ ఏదైతే ఉందో మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత
ఇట్లా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఐరన్ చేసిన తర్వాత చేయక ముందుకు ఫినిషింగ్ ఎలా ఉందన్నది. ఇప్పుడు డాట్స్ అనేది ముందు వేసుకోకూడదండి. ఇలా నెక్ అనేది డిజైనర్ నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే మనము బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి అనేది మనము ఎంత వారకు వీలైనంత వారకు అనేది మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా మనకు బొటిక్లో మనం స్టిచ్చింగ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒక 4 ఇంచ్ అంటే ఖర్చుతో కలుపుకొని 4 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. 3.5 అలా మనకు రెడీగా వస్తుందన్నమాట డాట్ అనేది. ఇట్లా బ్యాక్ డాట్ అనేది 2 సార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా ఫినిషింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం అనేది ఇట్లా జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనం ఫినిషింగ్ అనేది మనకు నీట్గా నేర్చుకుంటాం అన్నమాట. ఇలా దారాలు కానివ్వండి ఇట్లా మనకు అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి పైపింగ్ అనేది వేసుకుందాము. ఇట్లా నేను రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ అనేది వేస్తున్నాను. అక్కడక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి కదా, బ్లౌజ్లో కాపర్ లాగా అనేది ఉందన్నమాట. అందుకోసం నేను అనేది ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది కంపల్సరీ డిజైనర్ బ్లౌజ్లకి ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను డైరెక్టే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనకు ఇంకొక ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. హెమ్మింగ్ పద్ధతిలో ఎలా ఉంటుందో పట్టి మనం వేస్తాం కదా లైనింగ్కి, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఏ విధంగా అనేది చూపిస్తాను డాట్ మెజర్మెంట్ అనేది. ఇది కొంచెం 38 సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని మనకి ఇక్కడ డాట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డాట్ వెడల్పు వచ్చేసి 2.5 అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా పొడవు వచ్చేసి 2 ఇంచ్ అన్నమాట. ఇలా ఈ సైజుకి అనేది మనకు ఎవరికైనా ఈ సైజ్ అనేది ఉంటుందన్నమాట 38 సైజ్కి. కొంతమంది బ్రెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తగ్గుతుందన్నమాట. 1/2 ఇంచ్ అట్లా హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. ఈ విధంగా డాట్కి మధ్యలో ఒక 2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. 2, 1.25 కానీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకొని మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా 2 ఆపోజిట్గా వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను అనేది క్రాస్ పట్టి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. పైన మనం పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ మనం వదులుకొని నీట్గా ఈ విధంగా పై పక్కకు పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రెండిటికి కూడా ఒకేసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మాత్రం మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి, క్రాస్ బెల్ట్ కాబట్టి. ఇప్పుడు మనము ఓవర్లాక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ వేసుకున్న తర్వాత మనకు ఇలా లైనింగ్కి మనము తీసుకొని ఒరిజినల్ పీసు లైనింగ్ కలిపి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఒక 2.5 వెడల్పులో అనేది ఈ విధంగా తీసుకొని మనం అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అనేది మిషన్ కాజాలు వేస్తాను అన్నమాట. ఎలా వేస్తాను అన్నది అయితే చూపిస్తాను. మనకు ఇప్పుడు ఉక్సు పట్టి అనేది వేసుకోవాలి. ఇలా ఉక్సు పట్టి వేసుకున్న తర్వాత కాజాలు అనేవి మనము హెమ్మింగ్ పద్ధతిలో చేస్తాం కదా, అలా కాకుండా మిషన్ కాజాలు అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి మనం మిషన్ కాజాలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మనం మిషన్ హెయిర్తో ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి. ఇలా 1 ఇంచ్ వెడల్పులో మనం అనేది ఉక్సు పట్టి తయారు చేసుకోవాలి. ఇక్కడ నీట్గా కింద భాగాన మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇట్లా రఫ్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. మళ్ళీ మనం అక్కడ
స్టిచ్చింగ్ చేసేది ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ రివర్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా రివర్స్ అనేది పెట్టుకున్న తర్వాత మనం విధిగా మనం పై పక్కన నుంచి మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా సగానికి ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి ఇట్లా ఒక 5 టక్స్లు వచ్చేటట్లు మనం చూసుకుని నేను చూపిస్తున్నట్లుగా స్టార్టింగ్ రఫ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఎండింగ్ ఇట్లా రఫ్ చేసుకోవాలి. ఇట్లా మనకు మార్జిన్ అనేది వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 5 సెంటర్ అనేది హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఇలా చూసుకొని ఇట్లా మిషన్ కాజల్ అనేది వేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. మనకు ఊడిపోయే అవకాశం అనేది ఉండదు. నీట్గా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. మనకి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా హెచ్చు తగ్గులు అనేది పెట్టేసుకుని చెక్ చేసుకుని ఇలా మనం అనేది సైజ్ చేసుకోవాలి. కంపల్సరీ లెఫ్ట్ సైడ్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఉక్సు పట్టి అనేది లోపల సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము కాబట్టి అంత మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. అది మనం తీసేసుకోకుండా ఉంటే గిన మనకు లాగినట్లు అనిపిస్తుంది అన్నమాట ఫ్రంట్ సైడ్. ఈ విధంగా నేను అనేది పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎందుకు గోల్డ్ కలర్ది వేయట్లేదు అని అంటే మనకు కనపడదు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. మీరు రెండు ఒకే విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది మనకు కనపడదు కదా, బయట కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా నేను అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. అందులో మనకు అనేది ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఉంది కాబట్టి నేను అనేది అటు సైడ్ వేసాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. వెనక బ్యాక్ సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనక ఒక హ్యాండ్ అనేది వేసి అలా పట్టుకుంటే నెక్ మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ అనేది ఇలా పట్టేసుకోవాలి. కొంచెం అట్లా ఆపులాగా పట్టుకొని మనం రౌండ్ అనేది తిప్పుతూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది అన్నమాట. ఇట్లా మనకు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఉక్సులలో వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇలా రెడీ చేసుకున్న బ్యాక్ మీద ఇట్లా పెట్టేసుకుని మనము నెక్ వైపు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. షోల్డర్ వైపు ఏదైనా ఉన్నా హెచ్చు తగ్గులు వచ్చేసినా కూడా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మనం అనేది షోల్డర్ వైపు కరెక్ట్గా పెట్టుకొని 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఓవర్లాక్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి, లేదంటే కుచ్చుకుంటుంది అన్నమాట ఇచ్చింగ్ లాగా. ఇప్పుడు అనేది 4వ డాట్ని ఇలా చెక్ చేసుకుని మనం కంపల్సరీ వేసుకోవాలి. ఒకవేళ బ్రెస్ట్ చిన్నగా ఉంది అనుకున్న వాళ్ళకి 3 డాట్స్ ఉన్నా ఏమీ అవ్వదండి. ఇట్లా మనం అనేది 4వ డాట్ని వేసుకోవాలి. ఇట్లా చూడండి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫినిషింగ్ అయినా చేసుకోండి, లేదు అని అంటే ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనము కింద 1 ఇంచి 1.5 ఇంచి వరకు మనం వేసుకోవచ్చు. మళ్ళీ పైకి అనేది వేసుకోకూడదండి ఈ డాట్ అనేది. ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసుకుందాం. ఇప్పుడు అనేది హ్యాండ్స్ జాయింటింగ్ అనేది ఇట్లా మనకు లేస్ కానీ ఇట్లా ఏదైనా స్టోన్ కానీ వస్తుంది కదా, హ్యాండ్స్కి అనేది మనం ఒక సైడ్ అనేది వేసుకోకుండా ఇట్లా 2 సైడ్లు అనేది వేసుకోవాలి. ఎందుకనంటే కొంచెము తేడా ఉంది అని అంటే ఒక సైడ్ వేసుకున్నా ఏం కాదు. ఇట్లా ఎక్కువ తేడా ఉంది అన్నప్పుడు మనకు సైడ్కి అనేది మనకి లేస్ భాగం అంతా సైడ్కి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మిడిల్లోకి మనం కటింగ్ చేసుకొని కరెక్ట్గా మనం సైడ్కి అనేది ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కిందికి అనేది కొంచెం ఎక్కువ అనేది ఉంచుకొని మనం ఫోల్డింగ్ కోసం ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ విధంగా చేసుకున్న తర్వాత పైకుట్టు అనేది కంపల్సరీ పైకుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా
ఇట్లా రెండు ఒకే సైడు మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట. హ్యాండ్స్ కానివ్వండి, అలాగే ఫ్రంట్ సైడ్ కానివ్వండి, ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ లేస్ అనేది కనబడట్లేదండి, వీళ్ళు సెమీ రెడీమేడ్గా వచ్చేసింది కాబట్టి ఈ స్టిచ్చింగ్ అనేది నేనైతే ఇక్కడ విప్పేస్తున్నాను. విప్పేసి ఐరన్ చేసుకోవాలి. ఇలా వచ్చినటివి ఇట్లా ఐరన్ చేసుకొని ఐరన్ చేస్తానండి. ఈ విధంగా ఇక్కడ కుచ్చు ఉంది కదా, ఇట్లా ఫస్ట్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లేస్ నీట్గా కనబడుతుంది. ఇట్లా మనకు అనేది ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే పెట్టేసి మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోకూడదు, ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా మనం యథావిధిగా మనకు ఇక్కడ అతుకు అనేది వేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. చాలా తక్కువ క్లాత్ అనేది ఉందండి ఈ బ్లౌజ్లో. ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు అనేది మనము ఇంత పెద్ద బ్లౌజ్ అయినప్పటికీ హ్యాండ్స్ అనేవి అతుకు రాకుండా నేను అనేది పెట్టాను. ఎందుకనంటే మనము అంచుల భాగానికి వేస్తాం కదా, అలా వేసుకోకుండా మనకు రివర్స్ అనేది వేసుకోవాలన్నమాట. అడ్డంగా వేసుకున్నట్లయితే మీటరు బిట్టులో మనకి లైనింగ్ అనేది ఇట్లా వస్తుంది అతుకు లేకుండా. ఇంతవరకు అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. 6 ఇంచ్ వెడల్పు అనేది వస్తుంది హ్యాండ్ లూజు, 9.5 అనేది హ్యాండ్ పొడవు అనేది వస్తుంది. ఇట్లా మనము ఫోల్డింగ్ చేసి ముందుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా ఎందుకంటే మనకి హ్యాండ్కి ఆల్రెడీ లేస్ ఉంది కాబట్టి మనము దీని మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇలా సెంటర్కి అనేది మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒక 1/2 ఇంచుకి అనేది వేసుకుందాము. ఎందుకంటే ఈ లేస్ అనేది ఉంది కాబట్టి మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ రాదన్నమాట, పర్ఫెక్ట్గా ఉండదు. లేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ పైన మనకు పెద్ద కుట్టు అనేది బారు కుట్టు పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకొని మనకి ఇప్పుడు ఏవైతే ఖర్చులు అనేవి పెట్టుకున్నామో అక్కడ ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకొని అంతా రెడీ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా ఇట్లా మనం ఫోల్డింగ్ అనేది లోపల సైడ్ వెళ్ళిపోవడం కోసం ఇట్లా పెట్టేసుకోవాలి. ఖర్చు పీసు లోపలికి పడ్డట్లు. ఇక్కడ కూడా మనం సేమ్ కొంచెం ఎందుకు అని అనుకుంటాం, కానీ అదే మనకి బ్లౌజ్ తక్కువగా వస్తుందన్నమాట. పైన పీసు కరెక్ట్గా మనము కటింగ్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకొని ఏదైనా ఉంది అంటే మనం ఇట్లా చూసుకొని ఇట్లా ఆపోజిట్గా వచ్చేటట్లు మనం చూసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా ఓవర్లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. పైన షోల్డర్ భాగాన మనకు అనేది ఉంది కదా, అది బ్యాక్ సైడ్కు వెళ్ళేటట్లు అతుకు పెట్టుకొని మనం ఇట్లా క్రాస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడైతే ఉంది కదా, అక్కడ అట్లా ఉంది కాబట్టి మనకు క్రాస్ అనేది ఇట్లా మనకు సీదాగానే రెండు సీదాగానే పెట్టుకుంటే మనకి ఇట్లా క్రాస్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా రివర్స్ చేసుకుని షోల్డర్ మీద నుండి మనం అనేది సెంటర్ నుంచి వేసుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచుకి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా మనం ఇప్పుడు ఏదైతే స్టిచ్చింగ్ చేసామో దాని మీద నుంచే రావాలి, పక్కకు అటు ఇటు అనేది రాకూడదండి. ఇట్లా మనం వేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా హ్యాండ్కి కుదురుతుందన్నమాట.
ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంత లెంత్లో అంత వెడల్పులో మనం సొట్టలు అలా ఇలా మనకు తిప్పకుండా క్రాస్ ఒకే లెవెల్లో నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫస్ట్ది మనం రెండోసారి స్టిచ్చింగ్ చేసేది కరెక్ట్గా దాని మీద నుంచే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఇట్లా 2 స్టిచ్చెస్ అనేది హ్యాండ్కి ఇవ్వాలి. ఇలా ఉండాలన్నమాట. 2 ఒకే దాని మీద ఉండాలి. కొంచెం ఒక పాదం కొంచెం అటు ఇటు 2 దారాలు మనకు లోపలికి బయటికి వేసుకోకుండా ఉండాలి. మనం ఇప్పుడు నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా కుదురుతుంది అన్నమాట కొత్త బ్లౌజ్ మీద. నేను ఎందుకు మాటికి ఐరన్ చేసుకోవాలని చెప్తానంటే మనకి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకు బొటిక్లో మనం స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో ఇట్లనే చేస్తారనమాట. ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అనేది ఐరన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. చూడండి, అంతకు ముందుకు ఎలా ఉంది, ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనం అనేది సైడ్కి అనేది రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ప్రతిదానికి మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు సైడ్ అనేది మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు అనేది లేకుండా అంటే మనకి ఇక్కడ ఉక్సు పట్టి వేసుకోవాలి. కొంచెం లూజు పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక పాదం ఇంచ్ అనేది నేను లూజ్ పెడుతున్నాను. అంటే 4 భాగాల మనం వచ్చినప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మనకు లూజ్ అనేది వస్తుంది అన్నమాట. మనకు లూజ్ అవసరం లేదు అనుకుంటే మనకు ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంది అని చెప్తారు కదా, అలాంటప్పుడు మనం ఇక్కడ సగానికి అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఇలా పట్టుకొని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. కొంచెం లూజ్ వదులుకోవాలంటే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనము నీట్గా మనకు లూజ్ అనేది మనకి ఎంతైతే క్లయింట్ చెప్తారో లూజ్ వదలమని అంత మాత్రం మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ పావు తక్కువ 6 ఇంచ్ అన్నమాట. ఇట్లా పెట్టేసుకుని మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను ఎందుకు ఇట్లా ప్రతిదీ కరెక్ట్గా చెప్తున్నానంటే మనకు ఐరన్ చేసుకోవాలని చెప్పేసి సైడు అంతా కూడా నేను 2 ఇయర్స్ నేను బొటిక్లో పనిచేశానండి నా వయసులో. కానీ నేను అనేది అక్కడ ఎన్ని రోజులు ఇలా చేస్తామని చెప్పేసి ఓన్గా షాప్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. నా షాప్లో అనేది ఇట్లా నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తాను అన్నమాట. 2 ఇయర్స్ అనేది నేను చేశానండి. చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి లేడీస్కి నేను అనేది ఓన్ షాప్ అనేది పెట్టుకున్నానండి. రెగ్యులర్గా కంపల్సరీ నా దగ్గరికి వచ్చిన బ్లౌజెస్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అదే పనిగా ఇచ్చేసి స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంటారు. బొటిక్లో కంటే నేను కొంచెం తక్కువ అనేది నేను తీసుకుంటాను అన్నమాట, మార్జిన్ అనేది. ఈ విధంగా మనకు వేసుకోవాలి. అందుకే నేను ప్రతిదీ నేను ఐరన్ చేసుకోవాలని చెప్తూ ఉంటాను. ఈ విధంగా మనకు సైడ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనకు సైడ్ ఎంత అవసరమో అంతవరకే ఉంచుకోవాలి. ఎక్కువగా మనకు అవసరం లేదండి. 1.5 ఇంచ్ మనం ఆల్రెడీ 2 ఇంచ్ వరకు మనము స్టిచ్చెస్లోకి పెట్టేసుకుంటాం కాబట్టి సైడ్కి అనేది మనం ఒక కుట్టు వేయంగా మిగతాది మనము 3-4 స్టిచ్చెస్ వరకు వేసుకోవచ్చు. తర్వాత మనకు అనేది 1-1.5 ఇంచ్ వరకు మిగతా ఎక్స్ట్రా కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. కొంచెం చిన్న ఏజ్ అమ్మాయిలకైతే ఒక 2.5 అట్లా. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా తేడా వస్తుంది కదా, ఇలా తేడా వచ్చినప్పుడు మనకి ఇట్లా సగానికి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చేసింది కదా ఎలాగా అనేది
కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, ఏ మాత్రం కూడా తేడా లేకుండా కరెక్ట్గా వస్తుంది. నేను చాలా వీడియోస్లో ఇలా చూపించాను కదా, ఇక్కడ అనేది కొంచెం ఎక్కువ లూజ్ అనేది వచ్చేసింది కాబట్టి నేను ఒక 1/2 ఇంచులో సగం కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దారం అనేది మనకు రాలేదండి బాబిన్లో నుండి. ఇలా కొన్నిసార్లు జరుగుతాయి, ఇట్లా మనం అనేది వేసుకోవాలి. ఆర్మ్ హోల్ వరకు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొద్దిగా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు లూజ్ అనేది క్లయింట్ చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చేసింది కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనము కొంచెం కొంచెంగా నడుముని ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఉక్సు పట్టి నుంచి ఉక్సు పట్టికి ఈ విధంగా కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలి. మనం రివర్స్గా పెట్టుకుంటే తేడా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి షోల్డర్ మీద మనం జాయిన్ చేసాం కదా, అక్కడ అనేది ఇలా రఫింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా రఫింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు దారాలు అనేది ఫినిషింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకనంటే మనం బ్లౌజ్ చూసినప్పుడు ఎక్కడ కూడా దారం అనేది కనపడకూడదు అన్నమాట. మనము అట్లా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సైడ్ ఓవర్లాక్ వేసుకుంటే అయిపోతుంది. ఇలా మనకు ప్లస్ గుర్తులాగా వచ్చేస్తుంది అన్నమాట నీట్గా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎవరికైనా నీట్గా ఫినిషింగ్ అనేది 4 డాట్స్ వేసుకోవడం వలన చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఉంది కదా, నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. రెడీ అయిన తర్వాత శారీ కాంబినేషన్ ఎలా ఉంది అన్నది. ఈ విధంగా మనకు ఇన్విజిబుల్గా థ్రెడ్స్ అనేవి లోపల నుంచి పెట్టుకోవడం వలన ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎవరు కుట్టారు అని మన దగ్గరికి క్లయింట్స్ అనేది వస్తారనమాట, మన దగ్గర నుంచి వెళ్ళిపోరన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. మనము క్లయింట్ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేయాలి. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉన్నా కానీ మన ఫినిషింగ్ అనేది మనం నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఐరన్ బాక్స్ అనేది ఒకటి తీసుకోండి. ఎందుకనంటే మనం కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ ఐరన్ చేసుకోవచ్చు అన్నమాట, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీ ఏరియాని బట్టి, నేను చెప్పానని కాకుండా మీ ఏరియాని బట్టి మీరు అనేది అమౌంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఎలాగా అన్నది ఈ విధంగా చూడండి. మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు గ్యాప్ అనేది లేకుండా ఇలా వస్తుందన్నమాట. హెవీ బ్రెస్ట్ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఈ విధంగా సెట్ అవుతుంది. చాలా నీట్గా ఫ్రంట్ అనేది కూర్చుంటుంది అన్నమాట. ఈ విధంగా లాస్ట్లో నేను అనేది ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ అనేది కాంబినేషన్, శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ గ్రీను, ఈ బ్రింజాల్ కలర్కి లట్కన్స్ కూడా రెడీమేడ్గా ఇలా వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ లట్కన్స్ అనేవి ఇచ్చారు శారీకి. శారీ వెయిట్లెస్గా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఫ్రంట్ చూడండి, ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలా కావాలన్నా కూడా అలాంటి ఏవైనా ఉన్నాయంటే నేను అనేది స్టిచ్చింగ్ చేసి కానీ కటింగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.